పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా శ్రీకాకుళం తయారైందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. నగరంలోని 11వ డివిజన్లో దేవళ్ల విస్సు నంద ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమంలో గొండు శంకర్ పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. పర్యటనలో పలువురు డివిజన్లలోని సమస్యలను ఆయన ముందు ఏకరువు పెట్టారు. రూరల్ మండలం లంక పంచాయతీ లింగాల వలస మెండపేట గ్రామంలో మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు అధ్యక్షతన ఎంపీటీసీ రుప్ప చిట్టిబాబు, రావడ భాస్కర్రావు, జామి నాగరాజు ఆధ్వర్యంలో ప్రజాగళం బాబు సూపర్ సిక్స్ పథకాలు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం మున్సిపాలిటీ కార్పొరేషన్గా అభివృద్ధి చెంది 10 ఏళ్లు దాటుతున్నా నగరం మాత్రం నగర పంచాయతీ కన్నా దారుణంగా ఉందని అన్నారు. అన్ని డివిజన్లు పట్టణానికి ఆనుకొని ఉన్నప్పటికీ కాలనీలలో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. సమస్యలు చెప్పుకోవాలన్నా పాలకవర్గం లేకపోవడంతో నగర వాసులు సమస్యలతోనే సహవాసం చేస్తున్నారని అన్నారు. స్థానిక మంత్రి తన మాటల తీరుతో ప్రజలను మోసగించడం, ప్రగల్భాలకే పరిమితమయ్యారు తప్ప ఈ 5 ఏళ్లలో నగరానికి చేసిందేమీ లేదని అన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే ఎన్నికలు నిర్వహించి పాలక వర్గాన్ని కొలువు తీరుస్తామని, నగరంలో మౌలిక వస్తువులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్టేడియం పునర్నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పంట్రంకి శంకర్, అంబటి లక్ష్మీరాజ్యం, కోరాడ హరగోపాల్, ఇప్పిలి తిరుమలరావు, బోళ్ల నాగేంద్ర యాదవ్, తాళ్లూరి నవీన్ రెడ్డి, గిరిజాశంకర్, బుర్రి మధు, బస్వా నాని, పేట పద్మావతి, గొండు శ్యామ్ సుందర్, మధుప్రియ, బీజేపీ నాయకురాలు శబానా ఉమామహేశ్వరి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.